వర్షం పడినప్పుడు చాలా ఇబ్బందిగా ఉంది సార్. చూడండి ఏ విధంగా ఉందో వాతావరణం. మా వాతావరణం ఇక్కడ పూర్తిగా నీటిమయమైపోయింది. ఇళ్ళన్నీ కూడా నిండిపోయినాయి. నేను అనుకున్న సమయంలో కమిషనర్ గారికి ఫోన్ చేస్తే, నేను ఒక్కనేనా మీకు ఉండేది, మిగతా వాళ్ళు ఎవరు లేరు, ఆఫీసర్లు అందరూ, వాళ్ళకి చేయొచ్చు కదా అని చెప్పి వ్యంగ్యంగా మాట్లాడడం జరుగుతుంది సార్. వాళ్ళని ఫోన్ చేస్తే కూడా వాళ్ళు కొందరు లిఫ్ట్ చేసే పరిస్థితిలో కూడా లేరు. ఏ విధంగా చెప్పినప్పుడు కూడా కమిషనర్ గారు మీకు మాట్లాడే తీరు తెలియదు, అది తెలియదు అంటారు, మీరు పని చేయించుకోలేరు, మీరు అంటారు, మీ వీధి గురించి మీకు దిక్కే లేరు మీ వీధికి అని చెప్పిన విధంగా మాట్లాడినాడు సార్. ఈ విధంగా ఉంది పరిస్థితి మాది. మా గురించి పట్టించుకునేది ఎవరు? పన్నులు మాత్రం ప్రతి సంవత్సరము కడతా ఉన్నాం, కరెంటు ఛార్జీలు కానీ పన్నులు కానీ అన్నీ చేస్తూనే ఉన్నాం. కానీ వీధికి పట్టించుకున్న నాది కనీసం వర్షపు నీరు పోయే మార్గాన్ని ఏర్పాటు చేయండి అంటే వర్షపు నీరు పోయే మార్గాన్ని కూడా లేదు. పురాతన కాలంలో ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి కాలువ ఉండింది సార్. ఆ కాలువను పూర్తి చేసి ఆర్టీసీ డిపో కట్టడం జరిగింది. ఇప్పుడు ఆ నీళ్లు పోక అలాగే నిలిచిపోయినాయి. అవన్నీ రివర్స్ అయ్యి కొంచెం పెద్దవాన పడింది అంటే ఈ ఇండ్లన్నీ జలమయమైపోతాయి. విద్యుత్ తీగలు ఇవన్నీ కూడా తీగిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి మాకు ఒక ప్రత్యేకమైనటువంటి మార్గాన్ని ఏర్పాటు చేయండి అని పెద్దలకు మనవి చేసుకుంటున్నాను.